ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరం వాళ్ళ బతుకు. 12 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. చాలా మంది విద్యార్థులు బయటకు వచ్చి ఏం చెప్తలేరంటే మా పిల్లలను ఫెయిల్ చేస్తారేమో కాలేజ్ యాజమాన్యం అని. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు కట్టి బయట పడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామంటే సార్ లేదు, ఉద్యోగం చేద్దామంటే లేదు. కనుక ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది. అసెంబ్లీలో చర్చ కూడా లేదు, చర్చ పెడుతున్నట్లు కూడా ఎక్కడ లేదు. కనీసం ఒక గంట, ఒక రోజు కావాలంటే కనీసం 2-3 గంటలన్నా బీసీ రిజర్వేషన్ పైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏం చేసినది ప్రజలకు తెలుస్తుందని చెప్పి అది కూడా చేయట్లేదు. కేవలం కంటితూపు చర్యలు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో బీసీలో సరిపోయిన బడ్జెట్ లేదు, 80 కోట్ల జనాభాకు అడిగే దిక్కు దివాణం లేడు. ఇలా రాష్ట్రంలో 2 కోట్ల జనాభాకు దిక్కు దివాణం లేదు. కనుక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. యువకులు, మేధావులు అందరూ కూడా ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలా? మిలిటెంట్ పోరాటాలు చేయాలా, లేకపోతే ఇంకా భావవ్యాప్తి పోయేటట్టు పోరాటం చేయాలా, ఇంకా ఎట్లా ఏం చేస్తే వీళ్ళు చక్కగా అవుతారనే దిశగా ఆలోచన చేయాలి. మంచితనానికి లేవు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్లుంది. మరి మనిషికి మనం మాట చెప్పినాం, వినట్లేదు. ఇక రెండో శాస్త్రాన్ని ఏ రకంగా అమలు చేయాలన్నా మేధావులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో రాదు. ఇంతవరకు వచ్చిన దాన్ని తెలంగాణలో కూడా 9th డిసెంబర్ 2009లో ప్రకటన వచ్చిన తర్వాత ఎందుకు పోయినా కూడా దాన్ని పట్టుకొచ్చినాం అందరం కలిసి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు, దత్తాత్రేయ గారి నాయకత్వం, సుష్మా స్వరాజ్ గారు, అటు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల మద్దతు ఆ రోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముందుండి మరి అందరిని సమానం చేసుకున్నారు. ఇవాళ ఈ జేఏసీ కూడా దయచేసి ఆ రోజు ఆ జేఏసీ ఎట్లా చేసిందో ఈరోజు ఈ జేఏసీ కూడా పగడ్బందీగా మరి కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కాదు. మేము మా పార్టీ కట్టుబడి ఉన్నాం. అఖిలపక్షం అంటే రావడానికి ఉన్నాం, అందరూ కొట్లాడడానికి ఉన్నాం, ఎంపీలు మొత్తం మద్దతు తెలపడానికి ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా ఏం చెప్తామంటే కూడా మేము చేయకున్నాం. మా పెద్దలు మత్స్యాచార్య గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఒక తాటిపై ఉండి మేము ఎక్కడున్నా కూడా అన్నదమ్ముల్లాగా మేమందరం కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కనుక చేసి ఆలోచన చేయాలి. ఇట్లా కాకుండా మళ్ళీ ఒక రోజు 2 రోజులలో ముక్కులు కలిసి కూర్చొని ఏ రకంగా మనం చేద్దామో ఆలోచన చేస్తే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎలక్షన్లో దయచేసి జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేయాలి. మున్సిపాలిటీలో సదస్సులు పెట్టాలి, మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద సదస్సు పెట్టాలి. ఒకవేళ 42% చెత్తపద కలిగిపోతే మీ పార్టీలకు పుట్టగతులు ఉన్నావు, మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని ఓడిస్తామని శపథం ఎప్పుడైతే చేస్తామో, మున్సిపాలిటీలో మీకు గెలవకుండా బీసీ నాయకులంతా అడ్డుకుంటాం చేస్తామో అప్పుడు భయపడతారు. మన ఓట్ల కాడ సల్లిడిచి మళ్ళా ఓట్ల కాలం అయిపోయిన తర్వాత మనం ఎంత ఓట్లని కూడా లాభం లేదు. కనుక మున్సిపాలిటీల వారీగా బాధ్యత తీసుకొని జేఏసీ అన్ని మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు పర్యటించి, తర్వాత మున్సిపాలిటీలను పర్యటించి, పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఆల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీసీ నాయకులను పిలిపించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అప్పుడు ఒక దారికి వచ్చి ఒక సొల్యూషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కూడా సలిడిస్తే మనం కూడా బీసీలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. కనుక దయచేసి ఆలోచించి మున్సిపాలిటీలలో ఎట్లా వాళ్ళ దెబ్బతీసే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని మీ ద్వారా తెలియజేస్తూ, జేఏసీ ఏం నిర్ణయం చేసినా మేము కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి లైవ్ లింక్ బ్రదర్ జర ఉండండి, ఇంపార్టెంట్ వాళ్ళు ఇప్పుడే మాట్లాడతారు. లేదు నేను చెప్తా, ప్రెస్ క్లబ్లతో చెప్తా, ప్లీజ్ ఒక ½ అవర్. లేదు కొద్దిగా నేను చెప్తా, ఇప్పుడే ఇంపార్టెంట్ వాళ్ళు మాట్లాడి ఉన్నారు, ప్లీజ్ జర్రా ప్లీజ్. లేదు మళ్ళీ పెట్టే మీ లింక్ మీద ఆధారపడి మీడియా వాళ్ళంతా మీ ఆయనకి చెప్తాం, మేము చెప్తాం, జర పెట్టండి ప్లీజ్. ఒక ½ అవర్ ప్లీజ్. నెక్స్ట్ కానీ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ధనుంజయ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మాట్లాడేటటువంటి వక్తలకు ముఖ్యంగా విజ్ఞప్తి, మనకు 1 గంటల వరకే ఈ హాలు కాబట్టి చూసి క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాలకులు ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలోకి వస్తానికి అధిక జనాభా ఉన్న బీసీలకు తాయిలాలు వేసి గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని పక్క పెట్టడం అనేది గత 75 ఏళ్లుగా సాగుతున్న వైనం మనందరికీ తెలిసింది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేయాలనేది ఉద్యమకారులుగా మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. మనం ప్రపంచ రాజకీయాలు ఒక్కసారి గమనంలో తీసుకుంటే ప్రతిసారి కూడా ఉద్యమకారులు ప్రజలే గెలిచిర్రు, పాలకులు ఓడిపోయినారు. ఇలా 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరం వాళ్ళ బతుకు. 12 కోట్ల రూపాయలు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.